ఎవరిదన్నా పెళ్లి జరుగుతుంది అనుకున్నారా? ఈ మంత్రాలు విని రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోకండి. ఎవరిది పెళ్లి కాదు ఇది. పోనీ వేరే ఎవరో పెళ్లికి వెళ్ళలేదు హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ పాప మ్యారేజో, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజో, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు వేరే ఎవరికన్నా పెళ్లికి వెళితే అక్కడ బొకేలు తీసుకుంటారు అనుకుంటున్నారేమో. మంది మార్బలాన్ని, అధికార యంత్రాంగాన్ని, కొన్ని వందల మంది పోలీసుల్ని ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వం కట్టేటువంటి పన్నులతో, ప్రజలు కట్టేటువంటి పన్నులతో, ప్రభుత్వ లాంఛనాలతో మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు చేసుకున్నటువంటి అత్యంత ఆర్భాటంగా చేసుకున్నటువంటి పుట్టినరోజు వేడుకలు ఇవి. మీరు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారేమో పాపం ఎవరికన్నా పెళ్ళికి వెళ్ళిందేమో, ఆ పెళ్లి వీడియో జడా శ్రవణ్ కుమార్ చూపిస్తున్నాడని. కాదండి. ఒక పక్క దళితులు 29 మంది దళితులు అదే జిల్లాలో చనిపోతే నిర్దాక్షిణంగా ఒళ్ళు కాలి పేలిపోయి అవయవాలన్నీ ఎక్కడికక్కడ చిన్నాభిన్నం అయిపోతే ఇది జరిగి కూడా గట్టిగా 20 రోజులు కూడా కావటం లేదండి. ఇదే జిల్లాలో కోతవేటు దూరంలో దళితుల వెలివేత జరిగితే, ఇదే జిల్లాలో కోతవేటు దూరంలో మల్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి గ్రామంలో దళితుల వెలివేత జరిగితే పరామర్శించారమ్మా మీరు? పరామర్శించారా? పవన్ కళ్యాణ్ పరామర్శించారా? చిన్నపిల్లల మీద కులాహంకారంతో దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారా? మీరు పరామర్శించి ఇన్సిడెంట్ని ఏమి మార్చలేరు సార్. మీరు పరామర్శించినందువల్ల ఇన్సిడెంట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ జరగదు సార్. గౌరవ హోమ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించడం వల్ల వాళ్ళకి కొంత భరోసా వస్తుంది. అయ్యో మా మీద దాడి జరిగినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మమ్మల్ని పరామర్శించారు అమ్మయ్య అని. ఎలాంటి ఇన్సిడెంట్ భవిష్యత్తులో జరగకుండా ఉంటే తప్ప మీరు రావటం వల్ల బ్రహ్మాండాలు ఏం ఊడిపడవు సార్. మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తాము అంటే, ఆ బాధితులకు జడా శ్రవణ్ కుమార్ వెళ్ళి పరామర్శించడం వల్ల ఏం భరోసా రాదు సార్. ఆ బాధితులకు భరోసా వచ్చేది ముఖ్యమంత్రి గారు వస్తే భరోసా వస్తుంది, ఉప ముఖ్యమంత్రి గారు వస్తే భరోసా వస్తుంది, హోమ్ మినిస్టర్ గారు వస్తే భరోసా వస్తుంది. వాళ్ళకి అమ్మయ్య మాకు జరిగిన అన్యాయానికి పలానా వాళ్ళు వచ్చారు, భవిష్యత్తులో మా మీద ఇంకొకరు దాడి చేయరని ఒక భరోసా కోసమే మేము మిమ్మల్ని అడుగుతాం. కానీ మీరు ఎక్కడున్నారు? ఉప ముఖ్యమంత్రి గారేమో వస్తాను, ఉప ముఖ్యమంత్రి గారి గురించి చెప్తారు. ఇదిగో హోమ్ మినిస్టర్ గారేమో ఉంటే ఎక్కడో ఒక చోట క్రికెట్ ఆడుతూ సరదా వేలలో గోళ్ళ చేసుకుంటూ చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టుకుంటూ మున్సిపల్ స్టేడియంలో ఉంటారు. లేదు అంటే అసెంబ్లీలో స్కిట్లు వేసుకుంటా, పాటలు పాడుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా అసెంబ్లీలో ఉంటారు. పోనీ ఏదైనా సండే సాటర్డే వచ్చింది అంటే ఎక్కడో ఒకట ఉత్సవం జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ డ్యాన్సులు వేసుకుంటా, క్లబ్బుల్లోనో సాంగ్స్ పాడుకుంటా సినీ విభావరి జరుగుతూ ఉంటుంది. ఆ సినీ విభావరిలో డ్యాన్సులు వేసుకుంటా, వేలలు వేసుకుంటా గౌరవ హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉంటారు. ఎప్పుడైనా సరదాగా సంవత్సరానికి ఒకసారి ఖాళీ దొరికితే ఇదిగో ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటా సరదాగా మంది మార్బలంతో అరేంజ్ చేస్తారు. వీళ్ళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది ఎందుకు అనుకున్నారు? దీనికోసం అండి. వీళ్ళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది ఇందుకోసమే, ప్రజలను పట్టించుకోమని కాదు. ఈ రాష్ట్రంలో ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూడండి, ఒక గిరిజన బాలిక సామూహిక అత్యాచారం చేశారు శ్రీకాకుళంలో, రణస్థలంలో. పరామర్శించారా మన రాజకీయ నాయకులు ఎవరైనా, అధికారులు ఎవరైనా పరామర్శించారా? ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కానీ? ఎక్కడున్నారు హోమ్ మినిస్టర్ గారు? ఇదిగో ఈ మహాతల్లి ఇక్కడ ఉంటే ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో చూద్దాం. ఈ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు? ఇంకొక బాధ్యతాయుతమైనటువంటి మంత్రికి ఎక్కడున్నారో చూద్దాం. వీళ్ళందరూ కూడా అదే కాన్స్టిట్యున్సీలో, ఇంచుమించుగా అదే కాన్స్టిట్యున్సీలో ఇది. ఇక్కడ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రజలు చూసి తరించండి. 90,000 మెజారిటీతోటి గెలిపించినారు కదా, ఈ రాష్ట్రానికి రాజకీయాలు మార్చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారిని
రాజకీయాలకి కొత్త పుంతలు తొక్కిస్తాను అన్నటువంటి ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే ఆడపిల్లలకి కన్నెత్తి చూస్తే ఆ ఆడపిల్లలకి ఎందుకు కన్నెత్తి చూసామా, ఈ కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడా అని బాధపడేటువంటి చట్టాలను తీసుకొస్తానన్నటువంటి గౌరవనీయులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మార్గనిర్దేశకం చేసేటువంటి ఒక శ్రీశ్రీ, ఒక చెగోవీర, ఒక అభినవ అంబేద్కర్, అభినవ పూలే, మార్గదర్శకమైన జాతిపిత మహాత్మా గాంధీ అన్ని షేడ్లు ఈయనలో ఉన్నాయిలేండి. ఒకటేందుకు ఒక మహానుభావుడు గురించి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మిగతా మహానుభావులు. ఈ దేశంలో ఉన్న మహానుభావులు పుట్టిన వాళ్ళు, పుట్టాల్సిన వాళ్ళు, పుట్టిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ ఒక చోట కుదిపితే వీళ్ళందరినీ ఒక అక్షర రూపమో లేకపోతే రూపం ఇస్తే ఆ రూపమే పవన్ కళ్యాణ్ గారు, ఆ రూపమే మన ఉప ముఖ్యమంత్రి గారు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో, ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో మా ఉప ముఖ్యమంత్రి గారు ఎలివేషన్స్, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు మాట్లాడేటువంటి అభిమానులు మాట్లాడుకునేటువంటి మాటలు రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈయన 5.5 కోట్ల మందికి ఉప ముఖ్యమంత్రి అండి. 5.5 కోట్ల మంది కట్టేటువంటి డబ్బుల్లో నుంచి ఈయన ప్రత్యేకమైన హెలికాప్టర్లు, 5.5 కోట్ల మంది కట్టేటువంటి పన్నుల్లో నుంచి ఈయనకి 100 మందితోటి సెక్యూరిటీ, ఇంత ఇస్తుంటే, ఇంత హోదా ఇస్తుంటే ఈయన ఏం పని చేస్తున్నాడో చెప్పనా? మీ పిఠాపురం ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక్కసారి కన్నులు విప్పారా చూడాలి. ఎందుకు అంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాకముందు ఏమైంది, వచ్చిన తర్వాత ఏమైంది, డోర్ వేయకముందు ఏంటి, డోర్ వేసిన తర్వాత ఏంటి, కట్టను వేయకముందు ఏంటి, కట్టను వేసిన తర్వాత ఏంది, క్లాప్ కొట్టకముందు ఏంటి, క్లాప్ కొట్టిన తర్వాత ఏంది, షార్ట్ ఓకే అన్న తర్వాత ఏంది, షార్ట్ కట్ అన్న తర్వాత ఏంది, వీటికి డిఫరెన్స్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఫేస్ ఆఫ్ అంటారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రశ్నించేటప్పుడు, ఊగేటప్పుడు, తూగేటప్పుడు ఎలా ఉంటారు, కట్ షాట్ అన్న తర్వాత ఎలా ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి. ఎక్కడున్నారు ఈయన, ఎక్కడ జోగీరుతున్నారంటే ఇది.